హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కి అయితే వచ్చేసాను. ఇక్కడికి రాగానే మేమైతే వీడియోలు ఫోటోలు అంటూ స్టార్ట్ చేసేసాము. స్టేజ్ మీద అయితే మా మధ్యలో అంటే పెళ్లి కూతురుతో పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. సో పెళ్లి కొడుకు వాళ్ళ ఇద్దరు చెల్లెలు అంటే నాకు కూడా చెల్లెలు అనమాట. సో వాళ్ళతో అయితే పూజలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. సరే నేను అక్కడికి ఆగుతానా, అందరినీ పలకరించడం, వీడియోలు ఫోటోలు అంటూ హడావిడిగా నా పనులు అయితే నేనున్నాను. మా తమ్ముడు అయితే ఎంతైనా పెళ్లి కొడుకు కదండి, ఫుల్ గా రెడీ అవుతున్నాడు. అరే వీడియో తీయండి అంటే ఎవరు తీయరే, కొన్ని నేనేమైనా తీద్దామా అంటే నేను ఫోటోల్లో బిజీ. ఎలా చేద్దాం చెప్పండి, మీకైతే చూపించాలి కదా. సరే సరే నాకు వీలైనంత వరకు అయితే మీకైతే చూపించడం స్టార్ట్ చేశాను. సరే నేనైతే స్టేజ్ మీదకి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత కూడా అక్కడైనా ఆగానా, అక్కడ కూడా ఫోటోలు అంటూ మొదలు పెట్టాను. ఆ తర్వాత మా రిలేటివ్స్ అందరు మీకు చూపించాలని కిందకి దిగి అయితే అందరి దగ్గరకు వెళ్తున్నాను. సరే వెళ్ళాను, కానీ చిన్నపిల్లలు నన్ను వదులుతారా? ఏ ఫంక్షన్ లో అయినా పిల్లలు నా చుట్టూ ఉండాల్సిందే. చూసారా ఈ పిల్ల ఎంత ముద్దుగా ఉందో, 3 months అంట. చూడండి ఆ బుడ్డ ఎలా చూస్తుందో. నాకైతే చిన్నపిల్లలు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఎత్తుకొని ఒకసారి ఫోటో దిగేయాల్సిందే. సరే వాళ్ళ చెల్లెని ఎక్కడ తీసేసుకుంటాను అని ఈ బుడ్డోడైతే ఏడ్ చేస్తున్నాడు. అరే చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం ఎంత ఈజీయో అంత కష్టం కూడా ఇవ్వటం. ఎందుకంటే పాప దిగమంటే అసలు దిగదే. ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు అలుగుతున్నారు. అరే పిల్లలందరూ అలుగుతే అందరిని ఒకేసారి ఎత్తుకోలేను కదండి. సో పిల్లలందరినీ దగ్గర తీసుకొని స్టేజ్ మీద జరిగే ప్రోగ్రాంలు అయితే చూపించడం స్టార్ట్ చేశాను. ఇంకా మా తమ్ముడు మరదలు అయితే రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నారు. సరే సగం పెళ్ళైతే అయిపోయినట్టే, మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రోగ్రామ్స్ అయితే ఫోటోలు వీడియోలతో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకేముందండి, డాన్స్ హంగామాలు అంటూ యాజ్ యూజువల్ గా జరుగుతుంది. ఈ బ్యూటిఫుల్ పేర్స్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే చూడడానికైతే చక్కగా అనిపించింది. అయినా ఈ డాన్స్ కోసం వీళ్ళు ముందుగానే చాలా కష్టపడ్డారండో. ఇద్దరు వీడియో కాల్ చేసుకుని తెగ డాన్సులు నేర్చుకున్నారు. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ లెవెల్లో డాన్స్లు అయితే చేసేసారు. మరి అది చూసి పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు ఊరుకుంటారా? వాళ్ళిద్దరిని కలిపి తెగ ఏడిపించేశారనమాట. ఎంగేజ్మెంట్ అన్నా ఫంక్షన్స్ అన్నా మా దాంట్లో అయితే డాన్స్ ఉండాల్సిందే. మరి ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళు మాకంటే ఫాస్ట్ గా ముందే డాన్స్ మొదలు పెట్టారు. వీళ్ళ డాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. చూడండి అందరూ ఒకేలాగా చేస్తున్నారు. సరే వాళ్ళు చేస్తున్నారని ఊరుకుంటారా? మా సైడ్ నుంచి అయితే మా అన్నయ్యలు అయితే మొదలు పెట్టేశారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు డాన్స్ చేస్తుంటే అందరు సైలెంట్ గా ఉంటారా? మ్యూజిక్ వస్తుంటే ఎవరు ఆగుతారు చెప్పండి? ఈ చిన్నపిల్ల చూడండి ఏ మ్యూజిక్ తెలియకుండా అన్నిటి ఒకటే డాన్స్ చేసేస్తుంటే నవ్వామన్నమాట. మా వదిన అయితే పక్కన నుంచి చెప్తుంది అలా చేయి ఇలా చేయి అని. చిన్నపిల్లలు వింటారా చెప్పండి? వాళ్ళకి వచ్చినా మనం క్లాప్స్ కొట్టాలి. ఇంకా మ్యూజిక్ అంటే ఎవరు ఆగలేక మా సైడ్ లేడీస్ కూడా అంటే మా వదిన అక్క చెల్లి అంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డాన్స్లు అయితే మొదలు పెట్టేశారు. అరే మా వదిన వాళ్ళు డాన్స్ చేస్తే ఇంకా నేను ఆగుతానా, నేను కూడా వచ్చి డాన్స్ అయితే మొదలు పెట్టేశాను అనమాట. అసలే మ్యూజిక్ అంటే పిచ్చి. అరే మ్యూజిక్ సౌండ్ వస్తే నేను ఎక్కడ ఆగుతాను చెప్పండి? లంచ్ టైం అని కూడా మర్చిపోయి నేనైతే డాన్స్ మొదలు పెట్టేశాను. దట్ మా ఫ్యామిలీతో. ఇంకా నా ఫ్యామిలీ నా పక్కన ఉంటే నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు. ఆయన ఎంగేజ్మెంట్లకి మ్యారేజెస్ కి చుట్టాలందరూ కలుసుకొని ఇలా డాన్స్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి.
ఇంకా ఎంగేజ్మెంట్ ఉన్నా మ్యారేజ్ ఉన్నా మా సైడ్ వాళ్ళు అయితే అసలు ఆగరండి. డాన్స్ లో అద్రిపోవాల్సిందే. మాతో ఎవ్వరు డాన్స్ చేసినా ఓడిపోవాల్సిందే. మా ఫ్యామిలీలో నేను చిన్నదాన్ని, అంటే సిస్టర్లు అన్నమాట. సో అన్నల గ్యాంగ్ ఎక్కువ. మరి అన్నలు ఉంటే వదినలు కూడా ఉంటారు కదా. వీళ్ళందరూ కలిసారంటే నన్ను ఆట పట్టిస్తూ తెగ డాన్స్ వేసేస్తారు. అరే వదినలందరూ కలిసి ఎంత ఆట పట్టించినా, ఎంత ఓడించాలని చూసినా నేను ఓడిపోతాను. అసలు మ్యూజిక్ అంటే పిచ్చి. మరి తోడుగా మా అన్నయ్యలు కూడా ఉన్నారు కదా, ఎలా ఓడిపోతాను? నెవర్.